ఓకే, రోలింగ్ కెమెరా, యాక్షన్. దొంగ దొంగ భగవంతుడా, కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బంతా దొంగ నేనేం చేశారా? నా కూతురు కోసం దాచుకున్న జగదీష్ అన్న, ఇవాళ మన చిన్నగాడు జాక్పాట్ కొట్టిండు అన్న. కొడుకు 5 లక్షలు తప్పుకొచ్చిండు. అరే బాసుడికే ఈరోజు వాడు లక్కు బాగుండి 5 లక్షలు కొట్టేశాడు. రేపు నీ లక్కు బాగుంటే చేయలేక కొట్టేస్తావు. ఏ నీవే, కంగ్రాట్స్ రా చిన్న. థ్యాంక్స్ అన్న. నా శిష్యుడు అనిపించుకున్నావురా. చిల్ గాయ్స్. ఓకే చిల్. టీ తాగు, ఏం కాలే, దొరుకుతీలే. ఏం డాడీ, ఏమైంది? అరే రవి, నువ్వు యాడికి వెళ్ళావురా? అరే మీ నాన్న మీ అక్క పిల్లకి దాచిపెట్టిన 5 లక్షలు బ్యాంక్ కాడ కూడా దొంగన కూడా తీసిపోయినాడు రా. 5 లక్షలా? ఏ టైంలో డాడీ? ఉదయం 11 గంటల ఆ టైంలో బ్యాంకు రోడ్డులో వస్తా ఉంటే ఇప్పుడే వస్తాను డాడీ. మామయ్య ఇప్పుడే వస్తాను, జరంత డాడీని చూస్తూ ఉండు. సరే గమను పోయిరా. అవునరా, బ్యాగ్లో నీ ఆధార్ కూడా ఉంది. రవి సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం. గరే ఇంకెంత పని జరిగిందిరా భయ్. అరే చిన్న, గవి మన రవి గాని పైసలు అంటారా పాపం. ఇచ్చేస్తాడు లేరా. సారీరా రవి, మీ ఫాదర్ అని తెలియదుగా, ఇచ్చేద్దాం. గందుకేరా మన ఫ్యామిలీ ఎవరో మనం తెలుసుకోవాలి. గిదిగో, లేకపోతే గిట్టాని మిస్టేక్లే జరుగుతాయి. పాపం మా నాయన ఎంతో కష్టపడి మా అక్క పెళ్లి కోసం దాచిపెట్టుకున్న పైసలన్నా అవి. మా నాయన కోసం చూశాక నాకు ఎంత పెద్ద తప్పు చేస్తున్నా నాకు ఇప్పుడు సమస్య అయిందన్న.
వద్దన్నా, గీక ఈ పాపిష్టి పనులు చేసి సంపాదించిన పైసలు మనకు వద్దన్నా. మనందరం వెంటనే గీ దొంగతనాలు మానేద్దామన్నా. రే రవి, నువ్వు జర్ర కూల్ అవ్వు. పోయినాయి మీ నాయన పైసలే కాబట్టి నువ్వు ఇట్లా ఎమోషన్లో మాట్లాడుతున్నావు. లేదన్నా, మా నాన్నలాగే ఇంకా ఎంతమంది నేర్పించుంటాము. వాళ్ళ ఉసురు మనకు తగలక ముందు ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేద్దామన్నా. గేంది ఇచ్చేది కొని పట్టా. పోలీసులు ఊరుకుంటారా ఏంది? లోపల కుమ్ముతారు. అప్పుడు పైసలు పోతాయి, పరువు పోతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు పైసలు పోయినా తట్టుకుంటారేమో కానీ పరువు పోతే గస్సలు తట్టుకోలేరు రా బై. గుండాకి సత్తారు. ఎందుకు చెప్పు మనకి ఈ లొల్లంతా? మన టార్గెట్ రీచ్ అయ్యేదాకా పైసలు దొబ్బేద్దాం, గా తర్వాత శుభ్రంగా బిజినెస్ పెట్టేసుకుందాం. కూరగాళ్ళని చెడనూకటంలో నీ తర్వాతరే పోయి ఎవడైనా. అరే రవి, గేట్రా ఇదంతా? నిన్ను గెట్ల చూడాలనుకున్నా, నువ్వు గిట్ల తయారైనవా? ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉందిరా. గది కాదు డాడీ, నన్ను క్షమించు. జిందగీలో ఇంకెప్పుడు తప్పు చేయను. నాకు ఇప్పుడే బుద్ధి వచ్చింది డాడీ. శబ్బాష్ బిడ్డ. క్షమించండి సుబ్రహ్మణ్యం గారు. పిల్లాడి కళ్ళల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక జిందగీలా తప్పు చేయడు. మీలో గ్యాంగ్ లీడర్ ఎవడరా? గనుకున్నా నువ్వే అని. గేమ్ పేరు తంబి? జగదీష్. ఇదిగో ఏమయ్యా జగదీషు, చిన్న పోరగాళ్ళకి ఇదేనయ్యా నువ్వు నేర్పించేది? చూస్తే చదువుకున్నోళ్ళు ఎక్కున్నావు. నువ్వు గిట్ల తయారైనందుకు మీ అమ్మా నాయన ఎంత బాధపడుతుండ్రు? జర మీ అమ్మా నాయన గురించి ఒక పాలి ఆలోచించవయ్యా. గేమ్ తమ్ముళ్ళు మందు గంజాయి మస్తు కొడుతుండ్రు కదూ. వామ్మో, మీకు ఇదేం పోయే కాలంరా. మత్తు పదార్థాలకు బానిసలే, చివరికి దొంగల లెక్క కూడా మారారు కదరా. ఇక నా పేరు రమేష్ వర్మ. ఈ కేసును డీల్ చేయనీకి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. నా ఇన్వెస్టిగేషన్లో రవి మీద డౌట్ వచ్చి సుబ్రహ్మణ్యం గారిని మీట్ అయ్యి రవి గురించి డీటెయిల్స్ అడిగితే గాయన పాపం కొడుకు గురించి చెప్తూ చాలా బాధపడ్డారు. నేను గాని గేమ్ పర్లేదు, మీ కొడుకు తెలిసి తెలియని వయసులో తప్పుడు మార్గంలో గట్ల వెళ్తున్నాడు, గాడిని సరైన మార్గంలోకి మనం తేగలమన్న ధైర్యాన్ని ఇచ్చి గానికి నా ప్లాన్ గట్ల చెప్పాను. గా ప్లాన్ ప్రకారమే కన్నంలో ఉన్న ఎలుకను బయటకు గుంజనీకి ఎరేసినట్టు గాయన బ్యాగులో డమ్మీ క్యాష్ గట్ల పెట్టి పంపించా. లక్కీగా చిన్నగాడు సుబ్రహ్మణ్యం గారి బ్యాగు దొబ్బేశాడు. సుబ్రహ్మణ్యం గారు కొడుకుని గట్లాగానే దారిలోకి తెచ్చుకోవాలని నిజంగా కూతురు పెళ్లికి దాచుకున్న పైసలు గట్ల పోగొట్టుకున్నట్లు చాలా అద్భుతంగా నటించిండ్రు. తండ్రి బాధను గట్ల చూసి రవికి బుద్ధి రావటం షురుగయ్యి తన ఫ్రెండ్ చిన్నగాడు తన తండ్రి దగ్గర పైసలు కాజేసిండన్న క్లారిటీ వచ్చి గమ్మున మీ కాడికి బయలుదేరిండు. ఇక నేను సుబ్రహ్మణ్యం గారు కూడా గాడినే ఫాలో అవుతూ గీడకొచ్చినాం. ఇదిగో ఈరోజు మీకు సక్సెస్ఫుల్గా ఫుల్ స్టాప్ పెట్టేశా. కైసాలాగా పిక్చర్ బహుత్ అచ్చా లగా నై? నన్ను క్షమించండి, నా మీద నాకే ఆశయం వేస్తుంది. ఇక జిందగీలో తప్పు చేయను, మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటా. కానీ ఇదంతా తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ప్లీజ్ వాళ్ళకు చెప్పొద్దు. గరే తమ్ముడు, నువ్వేం ఫికర్ పడమాక్. మీరు కాజేసిన పైసలన్నీ గెవులి వాళ్ళకి నేను పంపించేస్తా. చేసిన తప్పు తెలుసుకొని మారినరు, సంతోషం. ఐ అప్రిషియేట్ యూ. ఖాళీకి గూకోకుండా ఏదో ఒక పని చేసుకోండి, అమ్మ నాయన్ని చక్కగా చూసుకోండి. మత్తు పదార్థాలు జిందగీని గట్ల నాశనం చేస్తాయి, గందుకకి గాడి జోలికి పోకురి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సుబ్రహ్మణ్యం గారు, చలో అందరం వెళ్దాం. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎంత కష్టపడి చిత్రాన్ని చేసినా మీరు చూసి ఒక లైక్, షేర్, హైప్, సబ్స్క్రైబ్ చేసినప్పుడే మా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. లైక్, షేర్, హైప్ ఆప్షన్ పక్కనే సూపర్ థ్యాంక్స్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది.
మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ద్వారా కూడా చేయవచ్చు. మీ ఆశీస్సులు మరియు సపోర్ట్ అందించవలసిందిగా కోరుతూ నేను మీ ఏఆర్ సమీర్.